నిజం చెప్తున్నా, 100% చైనాని నేను పొగిడుతా అనుకోకండి. భారతదేశంలో ఉండి ఒక భారతీయుడిని చూసి పక్క దేశాలు నేర్చుకుంటున్నప్పుడు పక్క దేశాల రూల్స్ కూడా మనం పాటి చేయాలి. ఒక ప్రధానమంత్రి అంటే విలువ లేదు, ఒక దేశ సీఎం అంటే గౌరవం లేదు, ఒక భారతదేశం అంటే మర్యాద లేదు. ఇలాంటి వాళ్ళకి నిజంగా ఎవడు భారతదేశం గురించి మాట్లాడినా, భారతదేశం గురించి తప్పుడు రాతలు రాసినా, తప్పుడుగా మాట్లాడినా ఇలాంటి వాళ్ళకి యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి. నిజంగా చైనా లాగా నిజంగా భారతదేశం పరువుగానే తీసేటట్టు మాట్లాడితే ఏకంగా ఉరిశిక్ష వేయాలా. ఎక్కడికి వెళ్ళిపోతుంది ఎంతసేపు? కులాలు 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 కులాలు. చచ్చిపోతారా కులాల్లో పడి? ఎప్పుడో నాయనా మనం మేల్కొనేది? రేపు ఇది మీ పిల్లలకు అంటుకుంటుంది. మీ పిల్లలు కూడా వచ్చి నీదేం కులం అని అడుగుతారు. పక్కనోడు చిన్న కులం అంటే చిన్న చూపు చూసి వాడిని కూడా కాళ్ళతో తన్ని వెళ్తారు. అప్పుడు మీకు బాగుంటుందా? ఒకటి చెప్తున్నాను వినండి, ఇలాంటి వాళ్ళు సమాజానికి చేటండి. నిజం చెప్తున్నా, ఏం చేసింది చాలా తప్పు. నీకేదన్నా సమస్య ఉందా, ప్రజా సమస్య ఉంటే ప్రజా సమస్యల మీద ఇంతవరకు మాట్లాడలేదు. రామాయణం జరిగిందా? రాముడు ఉన్నాడా? రామాయణం జరగలేదు, రాముడు లేనే లేడు, అసలు సీత ఎక్కడా అని చెప్పేసి ఇలాంటి చెత్త క్వశ్చన్లు వేశాడు వీడు. మరి తప్పు కదా. ఎక్కడైనా ఇప్పుడు ఇలాంటివని నిజంగా చెప్తున్నా, భారతదేశాన్ని పరువుని మర్యాదని తగ్గించే వాళ్ళకు ఉరిశిక్ష వేయాలా. నేను రెడ్డి అని చెప్తున్నాను కదా, కరాకంటికి చెప్తున్నా, ఉరిశిక్ష వేయాలా. ఎవరైనా సరే దానికి